హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 315 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,801 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 82 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,246 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 168 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 55,201 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 71 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 54,969 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 235 పాయింట్స్ పెరిగి 21,974 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే డివి స్లాబ్స్ 4.9% పెరిగింది. దాల్మియా భారత్ 4% పెరిగింది. టాటా ఎల్ఎక్సీ 4% పెరిగింది. ఆర్బిఎల్ బ్యాంక్ 3% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే సింజీన్ ఇంటర్నేషనల్ 12% కరెక్ట్ అయింది. హెచ్యుఎల్ 4% కరెక్ట్ అయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 3% కరెక్ట్ అయింది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ 3% కరెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం చూసినట్లయితే వరుసగా 7 రోజుల ర్యాలీకి ఈరోజు బ్రేక్ పడ్డట్టు అయింది. మనకు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ కొంతవరకు నష్టపోయాయి ఈరోజు. మెయిన్లీ ఈ ఏప్రిల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సిరీస్లో ఈరోజు మంత్లీ ట్రేడ్ ఎక్స్పైరీ డేట్ కావడం వల్ల ఎఫ్ఎంసీజీ సెక్టార్లో మిగిలిన కొన్ని సెక్టార్స్లో సెల్లింగ్ ప్రెషర్ వల్ల ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దీనివల్ల మనకు నిఫ్టీ కానీ మేజర్ ఇండిసెస్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ ప్రెషర్కు గురయ్యాయి. ఎండింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 315 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,801 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 82 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,246 దగ్గర క్లోజ్ అయింది. మేజర్ ఇండిసెస్ కానీ ఇవన్నీ మనకు బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి ఎండింగ్కి వచ్చేసరికి. మెయిన్గా దీనికి వచ్చినట్ల సెక్టార్ పరంగా చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ సెక్టార్ 1% కరెక్ట్ అయింది. ఫార్మా సెక్టార్ మాత్రం 1% పెరిగింది ఈరోజు. మేజర్ లూజర్స్ కనుక చూసినట్లయితే హెచ్యుఎల్, భారతీ ఎయిర్టెల్, ఈషర్ మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎటర్నల్ అంటే జొమాటో ఇవన్నీ నష్టపోయాయి. గెయినర్స్ కనుక చూసినట్లయితే ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇవన్నీ మనకు పెరిగిన స్టాక్స్లో ఉన్నాయి. మనం బీఎస్సీలో కనుక చూసినట్లయితే 52 వీక్ హైకి ఆల్మోస్ట్ 70 స్టాక్స్ వరకు హైని టచ్ చేశాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.